హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు రాష్ట్రపతి నిలయం చూపిస్తున్నానండి. ఇది మనకి ఒక 90 ఏకర్స్ వరకు ఉంటుందండి. దీనిలో ఆల్మోస్ట్ 73 ఏకర్స్ వరకు గార్డెన్. ఇది మనం ఇప్పుడు చూసేది ఎంట్రన్స్ అండి. అక్కడ మనకి సెక్యూరిటీ ఉంటారనమాట. ఇది చూపించేదంతా మ్యాప్. ఈ 90 ఏకర్స్ అంతా ఏమేమి ఉంటాయని చూపిస్తున్నారు. మనము ఎంట్రన్స్ అయినప్పటి నుంచి మొత్తం గ్రీనరీ అండి. ఇప్పుడు మేము కూర్చున్న దగ్గర అంతా గార్డెన్స్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది నాలెడ్జ్ గ్యాలరీ అండి. ఈ నాలెడ్జ్ గ్యాలరీలో 9 రూమ్స్ ఉంటాయి. దీనిలో ఒక కారు, ఒక బెంచ్ కారును, ఒక కార్ట్ ఎవరైతే ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేసినాయండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించేది మీకు రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో ఉండేదాన్ని నమూనా అండి. ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మనకి 9 రూమ్స్ ఉన్నాయండి. ఈ 9 రూమ్స్లో ఏమేమి ఉన్నాయి అని అంటే మొత్తం ప్రీవియస్ ప్రెసిడెంట్స్ అచీవ్మెంట్స్ అయితే కానీ, వాళ్ళ పోర్ట్రేట్స్ అయితే కానీ అన్నీ అలా వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టారండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది మనకు కనిపించేది హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయం అనమాట. దాని పిక్చర్స్, ఇంతకుముందు ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి ఫొటోస్ అన్నీ అనమాట. ఈ రాష్ట్రపతి నిలయంలో ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇలా మనం ఏదైతే ఇప్పుడు ఉన్నామో అది ఇంతకుముందు ఇలా ఉండేదన్నమాట. దాన్ని ఇలా రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇదిగోండి, బట్ ఇది చాలా మంచి ప్లేస్ అండి టు విజిట్ అండ్ టు గెయిన్ నాలెడ్జ్. అంటే మనం మన రాష్ట్రపతి నిలయంలో ఇలా 9 రూమ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఫోటో, ఒక్కొక్క ఇవి ఉన్నాయన్నమాట. అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి దండి మార్చ్ మూమెంట్వి అలా అన్నీ చాలా వరకు ఉన్నాయండి. తర్వాత మనకి ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మొత్తం అన్ని ఫొటోస్ అంతా అక్కడ అరేంజ్ చేశారండి. రైట్ నౌ ద్రౌపది ముర్ము ఆమె వరకు మొత్తం ఇక్కడ ఎవరైతే మనకు కరెంట్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆమె స్టాచ్యూ ఉందండి. ఇలాంటిదే మనకి ఇక్కడ 2 ఉన్నాయి. 1 ఏమో మనము వెళ్ళి ఫొటోస్ దిగలేము, బట్ ఇంకొకటి అయితే మాత్రం మనం వెళ్ళి ఫొటోస్ దిగచ్చు. ఇప్పుడు చూపించే రూమ్ ఏమో మొత్తం అంతా ఎవరైతే ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళ పోర్ట్రేట్స్ అండి. అబ్దుల్ కలాం, మొత్తం అందరూ ఎవరైతే ఇంతమంది ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ ఇవి. తర్వాత ఇంకొక రూమ్లో ఏమో మన ప్రెసిడెంట్స్ వేరే కంట్రీస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు మన ప్రెసిడెంట్కి ప్రజెంట్ చేసినవి ఉన్నాయండి. మనకి ఇక్కడ ఎంబ్లమ్ కూడా, మన ఎంబ్లమ్ ఏదైతే ఉందో అది చూడొచ్చండి. మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు డిస్ప్లేలో పెట్టారనమాట. చూడండి, ఈ ఎంబ్లమ్తో మేము ఫోటో దిగామండి. ఇక్కడ మనకి పూరి జగన్నాథ్ ఉన్నారు కదండి, పూరి జగన్నాథ్ పోర్ట్రేట్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసేవైతే మనకి మన ప్రెసిడెంట్స్ వేరే వేరే కంట్రీస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్కి ఇచ్చిన గిఫ్ట్స్ అండి ఇవన్నీ. వీటిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క కంట్రీ ఇచ్చినవి ఇక్కడ ప్రజెంట్ చేశారు. బట్ ఇదైతే మాత్రం చాలా బాగున్నాయండి. మస్ట్ అండ్ షుడ్ విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. ఇది మనం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇప్పుడు నేను చూపించేదేమో ఇంతకుముందు నిజామ్స్. యాక్చువల్గా ఈ బిల్డింగ్ నిజామ్స్ దగ్గర నుంచి మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950స్లో ప్రెసిడెంట్ ఓన్లీ నార్త్ సైడ్ కాకుండా సౌత్ సైడ్ కూడా వచ్చి ఉండాలి అన్న ఎయిమ్ తోటి నిజామ్స్ దగ్గర నుంచి 60 lakhsకి కొన్నారంటండి ఇది మొత్తం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ద్రౌపది ముర్ము 2 ప్లేసెస్ ఉన్నాయంటే చెప్పాను కదా, అలా ఇక్కడ ఉంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు నేను చూపించేది రాష్ట్రపతి నిలయం అనమాట. ఇదిగోండి, ఇది రాష్ట్రపతి మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఉంటారు. ఇదేమో టన్నల్ అండి. ఇదేమో డైరెక్ట్ కిచెన్ దగ్గర నుంచి డైనింగ్ వరకు ఇంతకుముందు ఒక టన్నల్ ఉండేదంట. ఇది మనకి రీమోడలింగ్ చేశారనమాట. మనకి ఇక్కడ ఉంటుంది. దీన్ని చిరాల్ పెయింటింగ్ అని అంటారంటండి. మొత్తం అంతా
మొత్తం ఆ టనల్ మొత్తం ఇలా పెయింటింగ్ వేశారు రీసెంట్గా. కానీ చాలా బాగుంటుందండి, మీరు కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి ఈ ప్లేస్ని. ఇదేంటంటే కిచెన్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనకి డైనింగ్ వరకు వెళ్తుందంట. బట్ ఇది అయితే మనం మిడిల్లో బయటకు వెళ్ళిపోతాం అనమాట. మనం మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి. తర్వాత మనం ఇక్కడ నుంచి బయటకు రాగానే మనకి ఒక ఫ్లాగ్ పోస్ట్ ఉంటుందండి. దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారంట. ద్రౌపది ముర్ము వచ్చిన తర్వాత ఇది రీకన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇది ఓల్డ్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని నమూనా పెట్టారండి. ఇక్కడ మనకి మేజ్ గార్డెన్ ఉంటుంది, దాని పక్కనే చిల్డ్రన్ గార్డెన్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. దాన్ని ఇక్కడ మా బాబాయ్తో బాగా ఆడానండి. మొత్తం మేజ్ గార్డెన్ మొత్తం అంతా కంప్లీట్గా గార్డెన్సే ఉంటాయండి. మనకి సపోటా తోట కనిపిస్తుంది, నెక్స్ట్ మామిడి తోట కనిపిస్తుంది, సీతాఫలం తోట, నెక్స్ట్ కోకోనట్ తోట అన్నీ అండి. ఆల్మోస్ట్ 73 acres వరకు గార్డెన్ అండి. ఇదిగోండి ఇది చూపించేది నేను స్టెప్ వెల్. ఇదేమో మనకి హెర్బల్ గార్డెన్ అండి. ఇక్కడ మనకి హెర్బల్కి యూజ్ చేసే ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. అసలు మనం ఎవరైనా కానీ ఆయుర్వేదిక్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి చూస్తే అసలు వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక్కొక్క ప్లాంట్ మీద ఒక స్కానర్ ఉంటుందండి. అది మనం పెట్టుకొని దాని ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చుకోవచ్చు. ఇదేమో స్టెప్ వెల్ నమూనా అండి. అంటే ప్రీవియస్లో ఇక్కడ స్టెప్ వెల్ ఎలా యూజ్ చేసేవాళ్ళు ఏంటి, ఆ స్టెప్ వెల్ అంటే ఏంటి అనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఒక కంప్లీట్ ఒక రూమ్ మొత్తం ఇలాగా హ్యాండ్తో పెయింట్ చేశారంటండి. బట్ ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి. ఇది ఒక హౌస్లా ఉంటుంది. దీనిలో ఒక 2 rooms వరకు మొత్తం హ్యాండ్ పెయింట్ చేశారంటండి. ఈ స్టెప్ వెల్ అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఏంటి అనేది మొత్తం. ఇక్కడ మనకి 3 స్టెప్ వెల్స్ కనిపిస్తాయండి. కానీ పెద్ద స్టెప్ వెల్ అయితే దీని పక్కనే ఉంటుంది. అక్కడ ఒక 2 cows పెట్టి వాళ్ళు మామూలుగా మనకి చూపిస్తున్నారు అనమాట. మనకి డెమో కూడా ఇస్తారు ఎలా అవుతుంది ఏంటి అని. ఇవన్నీ కూడా మనకి బాగా మొత్తం అన్ని రీకన్స్ట్రక్ట్ చేశారండి. ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇదేమో మనం బయటకు వచ్చేసిన తర్వాత అంటే స్టెప్ వెల్ పక్కన ఒక రూమ్లో ఆ స్టెప్ వెల్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేశారనమాట. దాని గురించి అంతా హ్యాండ్తో పెయింట్ చేశారంటండి ఇప్పుడు మనకు కనిపించేదంతా. తర్వాత అక్కడే మనకి మామూలుగా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఇదేమో మనకి రాక్ గార్డెన్ అండి. ఇక్కడ మనకి డెజర్ట్లో పెరిగే ప్లాంట్స్ అన్నీ అనమాట. కానీ ఇవి చాలా బాగున్నాయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్లు మనం ఇక్కడ చూడొచ్చు. అవి కూడా చాలా బాగా అరేంజ్ చేశారనమాట. పెద్ద క్యాక్టస్లు, వాటికి పూలు కూడా వస్తున్నాయండి ఇక్కడ. బట్ ఎక్సలెంట్గా ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం ఒక 1 acre అంతా ఉందండి ఈ క్యాక్టస్ది. తర్వాత దీన్ని పక్కనే మనకి ఒక నంది, నెక్స్ట్ శివుడు ఉంటారండి. ఇదేమో మనకి నక్షత్ర గార్డెన్కి వెళ్ళే దారిలో ఉందండి. ఇక్కడ లోటసెస్ అవన్నీ అనమాట ఉన్నాయి. ఇదిగోండి నేను చెప్పాను చూసారా, నందిను శివుడు ఉన్నాయండి. దక్షిణామూర్తి శివుడు. దక్షిణామూర్తి శివుడి మీద వాటర్ ఫాల్ పడతా ఉందండి. బట్ ఎక్సలెంట్ ఉందండి. ఇది ఒకసారి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడికి. దక్షిణామూర్తి శివుడు ఉంటారనమాట పక్కన. దాని మీద రాయి మీద కార్వింగ్ అండి. ఇది చాలా బాగుంది. మేము ఇక్కడ మంచిగా ఫొటోస్ కూడా దిగాము. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది చూడండి, దగ్గర చూపిస్తున్నాము. దక్షిణామూర్తి పక్కన ఏమో నందీశ్వరుడు అనమాట. చూడండి ఎంత బాగా చెక్కారో. చూడండి మంచి వాటర్ ఫాల్ పడుతూ ఉందన్నమాట. ఇదంతా ఒక స్టోన్, ఆ స్టోన్ మీద ఇలాగా చెక్కారండి. దీనికి పక్కనే మనకి నక్షత్ర గార్డెన్ ఇవన్నీ ఉంటాయండి. మనము వెళ్ళే దారిలోనే ఇవన్నీ కనిపిస్తాయి అనమాట మనకి. స్టెప్ వెల్, తర్వాత రాక్ గార్డెన్ ఇవన్నీ. మనం ఈ రాక్ గార్డెన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ చూడొచ్చండి. దీనిలో మనకి ఇదిగోండి క్యాక్టస్కి అయితే పూలు కూడా వస్తున్నాయి అనమాట.
మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్స్ ఉన్నాయండి. మనం అసలు ఎప్పుడు కూడా చూస్తున్నాం ఇలాంటి డెజర్ట్ ప్లాంట్స్, బట్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇదిగోండి ఎన్ని అలోవెరా ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపించేది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అలోవెరా ప్లాంట్లా ఉంది, బట్ డిఫరెంట్ అన్నీ చాలా బాగున్నాయండి. నేనైతే ఇన్ని టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్స్ నేను ఎక్కడ చూడలేదు. ఇది నేను ఫస్ట్ టైం చూడడము ఇన్ని. తర్వాత మనం ఇది దాటిన తర్వాత మనకు నక్షత్ర గార్డెన్ అని ఉందండి. తర్వాత ఒకటి ఫ్లోర్ క్లాక్ ఉంది. ఇదిగోండి ఇదేమో బేస్డ్ ఆన్ సన్ లైట్ మనకి టైం అనేది చేంజ్ అవుతుంటుంది అన్నమాట. ఇదేమో నక్షత్ర గార్డెన్ అండి. దీనిలో మనకి 52 ప్లాంట్స్ ఉంటాయి. 9 ప్లానెట్స్కి, 12 జోడియాక్ సైన్స్కి, 27 స్టార్స్కి రిలేటెడ్ ప్లాంట్స్ ఉంటాయండి. ఇదేమో అక్కడ మనకి ఒక ప్రోగ్రామ్ జరిగే ప్లేస్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్ ఐలి అండి. మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా మంచి వీడియోస్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.